హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్షీరసాగర మదనము బలహీనమైపోతున్న దేవతలకు అమృతాన్ని అందించడం కోసము జరిగినదే క్షీరసాగర మదనం. అలాగే అందులో శ్రీహరి కూర్మావతారము, మోహిని అవతారం కూడా ఎత్తారు. అద్భుతమైనటువంటి క్షీరసాగర మదనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఛానల్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షీరసాగర మదనం దేవదానవులకి యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు గజాన్ని అధిరోహించి ఇంద్రుడు రావడాన్ని దుర్వాస మహర్షి చూశాడు. ఆ వైభవానికి ఎంతగానో సంతోషించిన అతనికి పుష్పకహారము కానుకగా ఇచ్చాడు. పుష్పహారాన్ని తేలికగా చూసి దానిని ఏనుగు కుంభస్థలం మీద పడవేశాడు ఇంద్రుడు. ఏనుగు కుంభస్థలం మీద పడగానే ఆ పుష్పాల్లో ఉన్నటువంటి తుమ్మెదలు తొండంలోనికి వెళ్లి ఏనుగుకు చిరాకు పుట్టించాయి. దాంతో ఏనుగు తొండంతో తీసి కింద వేసి నుగ్గు చేసింది. దాన్ని గమనించిన దుర్వాసునికి తట్టుకోలేనంత కోపం వచ్చింది. నన్ను అవమానించిన కారణంగా నీ సర్వసంపదలు త్వరలోనే నశిస్తాయి, నీ తిరులోక ఆధిపత్యం పోతుంది, నీవు భ్రష్టుడవు అయిపోతావు అని శపించాడు. దుర్వాసుని శాపంతో ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు, సకల ఐశ్వర్యాలను పోగొట్టుకున్నాడు, దళిద్రుడు అయ్యాడు. యజ్ఞ యాగాదాలు లేకుండానే పోయాయి. దానవులతో ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా భరిస్తూ ఉన్న దేవతలు ఇంద్రుడు కూడా దరిద్రుడు కావడంతో మరింతగా కుంగిపోయారు. దిక్పాలకులకు కూడా దిక్కు తోచలేదు, ఏం చేయాలో ఎవ్వరికీ తోచడం లేదు. అంతా కూడా బ్రహ్మదేవుని ఆశ్రయించారు. తమ యొక్క దుస్థితిని తెలియచేసి ఆదుకోమన్నారు. ఆదుకోగలిగింది ఆదుకునేవాడు ఒక్కడే, ఆ వ్యక్తే శ్రీమన్నారాయణుడు అని చెప్పి దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని జగన్నాథుని సందర్శించాడు బ్రహ్మ. అంతా కూడా శ్రీహరిని 1000 విధాల స్తుతిస్తూ కాపాడమని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి దేవతలకు ఇవి మంచి రోజులు కావు అని, మీరంతా కూడా కొద్దిగా ఓపిక పడితే మళ్ళీ మంచి రోజులు వస్తాయని, అందుకోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా ముందు మీరు ఒక పని చేయాలి, రాక్షసులతో సంధి చేసుకోవాలి, అదే మీ తక్షణ కర్తవ్యము అన్నాడు. అప్పుడు దేవతలు రాక్షసులతో సంధ్య ఇది జరగని పని అన్నట్లుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. వారి భావాన్ని గ్రహించిన శ్రీహరి నవ్వుతూ, రాక్షసులతో సంధి మీకు చాలా అవసరం, ఎందుకంటే మీకు ఇప్పుడు అమృతం కావాలి. అమృతాన్ని మీరొక్కరే సాధించలేరు, అందుకు రాక్షసుల సహాయం కూడా కావాలి. అందుకే ముందుగానే సంధి చేసుకోండి అని చెప్తున్నాను. వారితో సంధి చేసుకుని వారితో అమృతం సాధించేందుకు వారిని సమానత్వం చేయండి. సమస్త ఔషధాలకు నిలయము అయిన మందార పర్వతమును కవ్వంగాను, సర్పరాజును వాసుకిని తాడుగాను చేసి మీరు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మతించండి. అలా మతిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని మీకు మాత్రమే తగినట్లుగా నేను తగిన జాగ్రత్తలను తీసుకుంటాను అన్నాడు. అమృతం అందుతే ఉపయోగం ఏమిటి అని అడిగారు దేవతలు. అయితే అమృతాన్ని తాగితే చావు అనేదే ఉండదు, మీరంతా కూడా అమరులు అవుతారు. అప్పుడు దేవతలు ఆనందిస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. శ్రీహరి చెప్పినట్లుగానే ముందుగా రాక్షసులు మంచిగా చేసుకున్నారు దేవతలు. తర్వాత వారితో సంధి చేసుకుని మంచి ముహూర్తం చూసుకుని రాక్షసులతో మనం అన్నదమ్ముళ్ళము, పెదతల్లి చిన్నతల్లి పిల్లలము, మనలో మనకు గొడవలు అనవసరము, కలిసి ఉంటే కలదు సుఖమని, అందుకని అందరం కలిసి ఉందాము, కలిసి ఉండి అమృతాన్ని సాధిద్దాము, మందరగిరితో క్షీరసాగరాన్ని మదిద్దాము, దాంట్లో అమృతం పుడుతుంది, అప్పుడు అందరం సమానంగా పంచుకుందాం అని చెప్పారు. అమృతాన్ని సమానంగా పంచుకోవడం ఏమిటి లాభం అని అన్నారు రాక్షసులు. అమృతపానం చేస్తే చావు అన్నదే రాదు, చావు లేదంటే శత్రు భయమే లేదు, అప్పుడు ముల్లోకాలన్నీ కూడా మన ఆధీనంలోనే ఉంటాయి కదా అన్నారు దేవతలు. అప్పుడు రాక్షసరాజు బలి దేవతలు చెప్పింది అంతా కూడా 1-2 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు సాధ్యమని అనుకున్నాడు. ఆఖరికి ఒప్పుకొని రాక్షసులను కూడా ఒప్పించాడు. దేవతలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైతేనేమి రాక్షసులను తమ వైపుకు తిప్పుకుందామనుకున్నారు, తిప్పేశారు. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సంపాదించేందుకు మందార పర్వతాన్ని పెళ్లగించి మోసుకొని రాసాగారు. పర్వతం బరువుని తట్టుకోలేక కాసేపటికే కింద వదిలేశారు. అప్పుడు రాక్షసులు ఇరు దేవతలకు కూడా చాలా మంది ఆ పర్వతం కింద పడి చనిపోయారు. మిగిలిన వారు ఆ మందార పర్వతాన్ని మోసుకొని వెళ్లడము అసాధ్యము అని అనుకున్నారు. అప్పుడు అక్కడ శ్రీహరి ప్రత్యక్షమయ్యి దీనంగా కూర్చున్న దేవతలను రాక్షసులను చూసి వారికి అభయమిచ్చారు. పర్వతం కింద పడి చనిపోయిన వారందరినీ కూడా బతికించాడు. బతికిన వారంతా కూడా పర్వతాన్ని మోసేందుకు సిద్ధం అవుతూ ఉంటే మీకెందుకు శ్రమ అన్నట్లుగా శ్రీహరే కల్పించుకుని ఒంటి చేత్తో మందిరాన్ని ఎత్తిపట్టాడు. దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. తీసుకొని వెళ్లి క్షీరసాగరంలో జాగ్రత్తగా ఉంచమని ఆజ్ఞాపించారు. సరే అన్నట్లుగా పర్వతంతో పాటు రివ్వున ఎగిరిపోయి పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచాడు గరుత్మంతుడు. ఇక తాడుగా వాసుకి కావాలి కాబట్టి అందుకనే అతని ప్రార్థించారు దేవదానవులు. అలా కరుణించాడు వాసుకి. మందిరాన్ని తాడుగా చుట్టుకొని అటు ఇటు పట్టుకోండి అని శ్రీహరి ఆజ్ఞాపిస్తూ వాసుకి తలదిక్కు దేవతలు, తోక చుట్టూ రాక్షసులు పట్టుకున్నారు. సర్పం తలదిక్కు పట్టుకోమని ముందుగానే హెచ్చరించాడు
శ్రీకృష్ణుడు. ఆ హెచ్చరికను గమనించిన రాక్షసులు అందుకు ఒప్పుకోలేదు. పైగా తోకతిక్కు సర్పాన్ని పట్టుకోవడము తమకు అవమానంగా భావించారు. దేవతలతో కూడా గొడవ పడ్డారు. సర్ది చెప్పినటువంటి శ్రీహరి తోక వైపున దేవతలు పట్టుకుంటారు అని అన్నాడు. అలా దేవతలంతా తోకను పట్టుకోగా రాక్షసులు తలను పట్టుకున్నారు. అలా క్షీరసాగరాన్ని మదించసాగారు. మందార పర్వతానికి అడుగున ఆధారం లేదు. దాంతో మతిస్తూ ఉంటే పట్టుదప్పి పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. ఇప్పుడు ఏం చేయాలో మళ్లీ తల పట్టుకున్నారు దేవదానవులు. శ్రీహరి మళ్లీ కలగజేసుకుని కూర్మ అవతారం ఎత్తి పాల సముద్రంలోనికి ప్రవేశించాడు. మందార పర్వతాన్ని వీపున ధరించి లేవనెత్తాడు. తాబేలు ఏమిటి, మందార పర్వతాన్ని మొయ్యడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ ఇది మామూలు తాబేలు కాదు. శ్రీహరి కూర్మావతారం ఎత్తిన మహా తాబేలది. దాని వీపు 1,00,000 యోజనాల విస్తీర్ణము. అంటే అలాంటి వీపు మీద మందిరాన్ని మోస్తూ క్షీరసాగరాన్ని మదించే దేవదానవుల్లోనూ మందారగిరిని వాసుకిని ఆదరించి శ్రీహరి బలాన్ని ధైర్యాన్ని కలగజేశారు. దాంతో మదనం సులభంగా అయిపోయింది. ఎప్పుడైతే శ్రీహరి కూర్మావతారం ఎత్తారు అని తెలుసుకున్నారో అప్పుడు బ్రహ్మరుద్రులు అందరూ కూడా దేవతలందరూ కూడా చూసేందుకు అక్కడికి వచ్చారు. దేవదానవులు మందిరాన్ని మతిస్తూ ఉంటే క్షీరసాగరం అల్లకల్లోలం అయిపోయింది. అందులో మత్స్య, కూర్మ, జలాచరాలు అన్నీ కూడా నలిదికులా పారిపోయాయి. మదించగా ముందుగా ఆలాహలం పుట్టింది. పుట్టినటువంటి మరుక్షణమే అది దిక్కుల అన్నిట కూడా వ్యాపించసాగింది. దాన్ని చూసి భయపడిపోయారు అంతా. దిక్కుతోచక పరమశివుని ఆశ్రయించారు. అప్పుడు పరమశివుడు తపోయోగంలో ఉన్న అలా ఆ మహాశివుని స్తోత్రం చేశారు. కళ్ళు తెరిచి చూసిన శివుడు వారికి అభయాన్ని ప్రసాదించి విషయాన్ని గ్రహించి విషం తాను తాగుతాను అని అన్నాడే కానీ అర్ధాంగి అనుమతి కూడా కావాలన్నాడు. పార్వతీదేవిని అడిగారు. అందుకు ఆమె అంగీకరించడంతో దిక్కులకు వ్యాపిస్తూ ఉన్న ఆలాహలాన్ని చేతిలోనికి తీసుకుని గొంతులో పెట్టుకున్నాడు. గొంతు దాటడం లేదు, అది గుండెలోనికి పోవడం లేదు. కారణము చరాచర జీవరాశులన్నీ కూడా ఆయన ధర్మంలోనే ఉంది. ఆలాహలాన్ని గొంతును దాటనిచ్చి గుండెలోనికి పోనిస్తే జీవరాశి అంతా కూడా నశిస్తుంది. అందుకే పోనీయలేదు. గొంతులో ఆలాహలాన్ని దాచిన కారణంగా శివుని కంఠం నల్లగా మారి అందుకే ఆయన నీలకంఠుడు అని పిలుస్తారు. సాగరాన్ని మతిస్తూనే ఉన్న దేవదానవులు కామధేనువు కూడా పుట్టింది. అప్పుడే దాని మహర్షులు స్వీకరించారు. తర్వాత ఉచ్చస్రవం అనే తెల్లటి గుర్రము పుట్టింది. దాని దానవుల రాజు బలిచక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే ఐరావతం పుట్టింది. దాన్ని ఇంద్రుడు కైవసం చేసుకున్నాడు. పారిజాత వృక్షం పుట్టింది. అప్సరసులు పుట్టారు. లక్ష్మీదేవి కూడా పుట్టింది. లక్ష్మీదేవిని చూడగానే దేవదానవులకు ఆమె మీద మనసు పుట్టింది. నన్నంటే నన్ను వరించమంటూ అంతా కూడా ఆమె ముందుకు వచ్చారు. అందరినీ పరిశీలించింది ఆమె. అందులో ఏదో ఒక లోపాన్ని కనిపెట్టింది. శ్రీహరిని చూసిన అతనిలో ఆమెకు ఎలాంటి లోపం కనిపించకపోవడంతో అతనిని వరించింది. తనని అంత ఇష్టంగా వరించినందుకు తనను తన గుండెల వక్షస్థలం మీద ఉంచుకున్నాడు శ్రీహరి. దేవదానవులు క్షీరసాగరాన్ని ఇంకా మదిస్తూనే ఉన్నారు. ధనవంతుల చేతిలో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యి అమృత కలశాన్ని చూడడం ఏమిటి, ఒక వదుటిన దానవులంతా కూడా దానిని అందుకొని దూరంగా పారిపోయారు. పరిగెత్తిపోయిన దానవులని ఎమ్మడించలేక నిస్సత్తువగా బయటపడ్డారు దేవతలంతా కూడా. ఎంత కష్టపడ్డాము, ఫలితం లేకపోయింది అని అనుకున్నారు. శ్రీహరిని మళ్లీ వేడుకున్నారు. మళ్లీ అభయం ప్రసాదించిన శ్రీహరి, అమృతాన్ని మీకు అందజేసే బాధ్యత నాదే. అయితే మీరు కూడా మీ సాయి శక్తుల దానవులతో పోరాడాలి అని శ్రీహరి చెప్పడంతో అంతా కూడా శక్తిని సమకూర్చుకుని దేవతలంతా కూడా దానవులపైన దాడి చేశారు. అమృతంలో మాకు కూడా భాగం ఉంది అంటూ కొట్లాటకు దిగారు. వాళ్ళు అలా కొట్లాడుకుంటూ ఉంటే మోహిని రూపం ధరించాడు శ్రీహరి. దేవదానవుల ముందు మెరుపుతీగలాగా నిలిచి అమృతంలో పంచుకోవడానికి కొట్లాడుకుంటూ ఉన్న దేవదానవులంతా కూడా ఆ కేపుకు ఇటువైపుకు చూసి జగన్మోహిని ఒళ్ళో చిక్కుకున్నారు. అమృతాన్ని పక్కన పెట్టి నాదంటే నాది అని ఆమె కోసం పోట్లాడుకోసాగారు. తప్పు అంది. అన్నదమ్ముల వైర్యం వద్దు అంది. నా కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? ఏమీ తెలియని దానిలాగా అమాయకంగా అడుగుతుంది మోహిని. ఎందుకు కొట్లాడుకుంటున్నామంటే అమృతం ఇక్కడ సమస్య అయి కూర్చుంది. మేము దాన్ని ఎలా పంచుకోవాలి, తీయడం లేదు అని చాలా మృదువుగా అడిగారు మోహిని అందరూ. అప్పుడు మోహిని కూడా అంతే వయ్యారంగా, మీకు అభ్యంతరం లేకపోతే నేను పంచిపెడతాను అని. అమృతాన్ని పంచిపెట్టేందుకు ఈమె ఎవరు అని దేవతలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పుడు వారికి అసలు రూపం చూపించాడు గోప్యంగా శ్రీహరి. మోహిని కాదు, శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని మనసులోనే ఆ దేవదేవునికి నమస్కారాలు అర్పించి మిన్నగా ఉండిపోయారు దేవతలు. అలా నేను అమృతాన్ని పంచిపెట్టడంలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అంది మోహిని. రాక్షసులతో పాటుగా దేవతలంతా కూడా లేదు అన్నారు. అదే అవకాశంగా మోహిని ఇలా అంది, అయితే ఒక షరతు, నేను ఎలా ప్రవర్తించినా కూడా మీరు కాదు అనకూడదు. కాదనము అని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకు అంటే మోహిని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడి లీలాది.
అమృత కలశాన్ని అప్పగించారు ఆమెకు. కలశాన్ని చంకన పెట్టుకుని వయ్యారాలు పోయింది మోహిని. ఆమె వయ్యారాలకు వంకరలు తిరిగాయి. దానవులంతా కూడా అమృతం పంచాలి అంటే అసుసి పనికిరాదు. దాంతో దేవదానవులు అంతా కూడా ఉపవాసం ఉన్నారు, స్నానాలు చేశారు, పంచభూతాలను పూజించి కూర్చున్నారు. ఒక వరుసలో దేవతలు కూర్చుంటే మరొక వరుసలో దానవులు కూర్చున్నారు. మధ్యలో అమృత కలశాన్ని చంకలో పెట్టుకుని మోహిని నిలుచొని ఉంది. ఎందుకైనా మంచిదని రాహు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చొని ఉన్నాడు. దేవతలకు అమృతాన్ని పంచసాగింది మోహిని. దేవతలకే ముందుగా ఎందుకు పంచుతున్నారు అని దానవులు అడగలేదు. కారణం ముందు చేసుకున్నటువంటి ఒప్పందం. తాను ఎలా ప్రవర్తించినా కాదు అనరాదని మోహిని ముందుగానే చెప్పింది. అప్పుడు అంతా కూడా సరే అన్నారు. ఇప్పుడు కాదంటే పద్ధతి కాదు కదా అని ఊరుకున్నారు. చుక్క కూడా మిగలకుండా అమృతాన్ని అంతా కూడా దేవతలకే పనిచేసింది మోహిని. దేవతల వరుసలో కూర్చున్న రాహువు కూడా దోషిని బట్టి అమృతాన్ని జుర్రుకున్నాడు. వారిని గమనించి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా సైగలతో రాహు సంగతి మోహినికి చెప్పారు. తక్షణమే శ్రీహరి ఆలస్యం చేయలేదు. అమృతం కడుపులోనికి చేరకుండా చక్రాయుధంతో రాహు శిరస్సును ఖండించారు. ఖండించినా కూడా అమృతం తాగిన కారణంగా రాహు శిరస్సు అమరమైపోయింది. అతను గ్రహంగా మారిపోయాడు. గ్రహమై తన చిరఛేదనానికి కారణము అయిన సూర్యచంద్రుల మీద పగపట్టాడు. వారిని మింగుతూ వస్తున్నాడు. అవే సూర్య చంద్రగ్రహణాలు. అమృతాన్ని అంతటిని కూడా దేవతలకు పంచిపెట్టి మోహిని అవతారాన్ని చాలించాడు శ్రీహరి. నిజరూపం ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జరిగిన మోసాన్ని అంతా కూడా దానవులు అప్పుడు తెలుసుకున్నారు. తమ శ్రమ అంతా కూడా వృధా అయిపోయిందనుకున్నారు, బాధపడ్డారు. ఆ దేవదాన యుద్ధంలో ఎంతో మంది రాక్షసులు మరణించగా అప్పుడు మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు కూడా వారిని తిరిగి బతికించసాగాడు. అయినా కూడా అమరులు అయిన దేవతల చేతుల్లో ఓడిపోతూనే ఉన్నారు. అయితే లోక మర్యాద తెలిసినటువంటి బలిచక్రవర్తి ఓటమికి ఏమాత్రం బాధపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మోహిని అవతారాన్ని చూసి జితేంద్రియుడు, పరమయోగి, తపోనిష్ఠాగరిష్ఠుడు శివుడు కూడా ఆమె వెంట పడ్డాడు మోహించి అని. అది కూడా ఒక కథ ఉంటుంది. ఇది క్షీరసాగర మదనం కథ. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya